హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. రోజు మనము ఆవా ఆకులతో ఫ్రై చేసుకుందాము. అదే ఆవాలాకు అంటారు, సాసవాకు అని కూడా అంటారు. సాసవాకు ఫ్రైకి ఏమేమి కావాలో చూసేద్దామా. చూడండి, సాసవాకు, కందిపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి, సాల్ట్, కారం. చూడండి, అది సాసవాకును ఇలా ఇవన్నీ చూడండి చాలా లావు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏం ఉడకవు, లేతగా ఉంటే ఫుల్గా వేసేసుకోవచ్చు ఇలా లాస్ట్ దాకా. ఇవైతే కొంచెము ముదిరినట్టు అనిపిస్తున్నాయి, అందుకే నేను ఇలా కట్ చేసేసాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఆకుకూర బాగుంటుంది మనం ఉడకబెట్టుకోవడానికి. ఇలా కట్ చేసుకుందాము. ఈ సాసవాకు చాలా మంచిదండి. సాధ్యమైన వరకు మన ఊర్లకల్లా అయితే దొరుకుతుంది, సిటీలో వాళ్ళకైతే దొరకదు. ఇదైతే ఎండాకాలం అయితే అసలే దొరకదు, చలికాలము వానకాలం అయితేనే దొరుకుతుంది ఇది సాసవాకు. దండి ఆవాలాకు, సాసవాకు ఇలా మట్టి లేకుండా బాగా నీళ్ళలో 2-3 సార్లు తీసేసుకున్నాను. చూడండి, ఆకుకూర అంటే మట్టి కంపల్సరీగా ఉంటుంది కదా, మనం తినేటప్పుడు బాగుండదు కదా, అందుకే మంచి కడుక్కుంటే చాలా బాగుంటుంది. ఈ సాసవాకు ఆరోగ్యానికి చాలా మంచిది. స్టవ్ ఆన్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఉడికించుకోవడానికి సాసవాకును చూడండి బాణీలో పెట్టుకుని అంతా కట్ చేసుకొని కడుక్కున్నాం కదా, అంతా వేసుకున్నాను. ఇందులో ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు, టీ గ్లాసు నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటే చాలు, అందులో నుంచే నీళ్ళు వస్తాయి. చూడండి, సాసవాకు అయితే ఉడికిపోయింది. చల్లార్చుకుందాం ఇది ఇప్పుడు. స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే చూడండి, ఇప్పుడు దాకా నేను కందిపప్పు ఉడకబెట్టుకున్నాను. కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పుతో వంచిన నీళ్ళు వస్తాయి కదా, కందిపప్పు వంచి ఇందులో వేయగానే రసం అయితే పెట్టుకున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా బాగా రైస్ లేక్ చాలా బాగుంటుంది. చూడండి, సాసవాకు అయితే ఉడకబెట్టుకున్నాం కదా, చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని నీళ్ళు లేకుండా కొంచెం కొంచెంగా నీళ్ళన్నీ పిండేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేత్తో అయినా పిండుకోవచ్చు, చాలా ఉందంటే ఒక బట్టలోకి వేసుకొని పిండుకొనైనా పిండుకోవచ్చు. మనకు ఎలాగైనా నీళ్ళు లేకుండా పిండేసుకోవడమే కావాల్సింది. రోట్లో దంచుకోవడం వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. వెల్లిపాయలు, సాల్ట్ వేయడం వల్ల కొద్దిగా తడిగా ఉండడం వల్ల దీనికి ఇలా కరుచుకుందంతా ఇలా స్పూన్ తోటి తీసేసుకుంటే వచ్చేస్తుంది, అంతేనా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోనే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు చూడండి మెత్తగా బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము, పొడి పొడి చేసుకుందాము. ఫస్ట్ సాసవాకునైతే మనం కందిపప్పును కానీ ఇందులో వేసేసుకొని కారంలో కలిపేసుకుందాము, వెల్లిపాయ కారంలో.
సాస్వాకు లేదా ఆవాల ఆకు మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పోపు ప్యాన్ పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ దాంట్లో పోసుకున్నాను. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేద్దాము. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు, చూడండి పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. సరే కలుపుకున్నాము. ఉల్లిపాయలు ఎర్రబడేదాకా వేయించుకున్నాము. పచ్చివాసన పోతే చాలా బాగుంటుంది. చూడండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సాసువాకు కందిపప్పు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా మనం ఇక్కడ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు పోపు వేసేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. చూడండి చాలా బాగుంది. ఈ పప్పు రసము, ఈ ఫ్రై సాసువాకు కందిపప్పు ఫ్రై రైస్లో తింటే చాలా బాగుంటుంది. ఆవాల ఆకు సాసవాకు రెండు ఒకటేను. ఈ సాసవాకు ఫ్రై చపాతీలేకైనా రైస్లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ సాసవాకు ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.